పంపిస్తున్నా. ఏం రాలేదు. ఇది ట్రై చేయి, ఇప్పుడే వచ్చింది. ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా? 48 ఉన్నారు ఇంకా. లెట్స్ వెయిట్ 5 more minutes. అంతే లేదు, ఒకసారి చూడండి, ఇక్కడ కనిపించేవన్నీ కూడా యాడ్ చేయి. ఇదంతా కూడా క్లయింట్ యాడ్ అకౌంట్ రిఫర్ చేయడం అన్నమాట. ఇవన్నీ ఇంతకు ముందు వాళ్ళు బూస్ట్ చేసిన యాడ్స్. నార్మల్ గా ఫేస్బుక్ యాడ్స్ లో బూస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, ఐడియా ఉందా అందరికి? సో బూస్ట్ ఈస్ డిఫరెంట్, యాడ్ ఈస్ డిఫరెంట్. ఓకే, మనం బూస్ట్ చేసినప్పుడు ఆప్షన్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. కానీ యాడ్ కి వెళ్తే రైట్ సెట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి యాడ్స్ మేనేజర్ లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా బూస్ట్ చేసిన యాడ్స్ అన్నమాట. ఆల్మోస్ట్ వీళ్ళు ఫోకస్ చేసిన వ్యూస్, రీచ్, అమౌంట్ స్పెండ్, ల్యాండింగ్ పేజెస్ 0, లింక్ క్లిక్స్ 3134. కానీ ఇక్కడ లీడ్స్ ఏవి?
లేకపోతే పర్చేజెస్ ఏవి? అండ్ వెబ్సైట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ మనోరంజితం. ఒక్కసారి చూడండి ఇది. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ కాన్సెప్ట్స్ యాక్చువల్లీ. యాక్చువల్గా మనం గూగుల్ యాడ్స్ లో ఉన్నాము, బట్ నేను ఇప్పుడు క్లయింట్ అకౌంట్ అనేది ఆడిట్ చేస్తున్నా కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, సో బేసికల్లీ మనోరంజితం అనేది ఒక క్లాతింగ్ బ్రాండ్. సో దీంట్లో కంప్లీట్ గా శారీస్ ఉంటాయి. ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క శారీ వాల్యూ దీంట్లో స్టార్ట్స్ ఫ్రమ్ 16,000, 16,000 నుంచి యావరేజ్ గా టికెట్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ 16,000 నుంచి యావరేజ్ గా ఉంటాయి. సో అయితే మనం ఏంటి ఈ ప్రాజెక్ట్ తీసుకుందాము, ప్లస్ దీనికి ఇవన్నీ కూడా వాళ్ళు బూస్ట్ చేసిన యాడ్స్ అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బూస్టింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ యాడ్స్ అనేది డిఫరెంట్ అన్నమాట. సో వాట్ ఈస్ మీన్ బై బూస్టింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పోస్ట్ ఉందనుకోండి, బట్ I will show you Instagram page. See, ఇది ఒక పోస్ట్ అనుకున్నాం అనుకోండి మనం. ఇది ఒక రీల్ తీసుకుంటే ఈ రీల్ అనేది మనకి వ్యూస్ పైన ఫోకస్ ఉంటుంది. వ్యూస్ ఎక్కువ రావాలి, ఓకే, వ్యూస్ ఎక్కువ రావాలి, లేదంటే వ్యూస్ ఎక్కువ రావాలి, లేదంటే మన పర్టికులర్ పోస్ట్ అనేది మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ బూస్ట్ అనే ఆప్షన్ యూస్ చేస్తాము. ఓకే, ఒక్క సెకండ్ విష్ణు. మనకు కావాలంటే చాలా మందికి రీచ్ అవ్వాలి, వ్యూస్ రావాలి అనుకుంటే బూస్ట్ చేస్తాను. కానీ ఒక ప్రొడక్ట్ వాల్యూ అనేది 16,000 తీసుకుంటే 16,000 వాల్యూ ఉన్నప్పుడు అది కొనగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం మన పర్టికులర్ ఇమేజ్ అనేది కానీ లేదంటే వీడియో అనేది చూపించాలి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఆప్షన్స్ అన్ని కూడా బూస్టింగ్ లో ఉండవు. ఈ పర్టికులర్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి యాడ్స్ లో ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక యాడ్ పెట్టారు. యాడ్ అనేది ఎట్లా పెట్టారు, ల్యాండింగ్ పేజ్ కి పెట్టారు. కాస్ట్ పర్ ల్యాండింగ్ పేజ్. మెటా యాడ్స్ లో ఇది ఒక కొత్త టర్మినాలజీ లేదంటే కొత్త వర్డ్. కాస్ట్ పర్ ల్యాండింగ్ పేజ్ ఏంటంటే మనం ఎవ్రీ టైం ఫేస్బుక్ యాడ్స్ లో లీడ్ కింద లేదంటే రీచ్ కింద అనేసి మాట్లాడుకున్నాము. సో ఇక్కడేంటి, ల్యాండింగ్ పేజ్ ఇచ్చారు. ఆ ల్యాండింగ్ పేజ్ కి క్లిక్స్ వచ్చినందుకు మనం లాస్ట్ టైం లీడ్స్ తీసుకునేటప్పుడు లీడ్ కింద అని పే చేసాము. కానీ ఈ పర్టికులర్ యాడ్ లో ఏం జరుగుతుంది, ల్యాండింగ్ పేజ్ అనేది ఇచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ ల్యాండింగ్ పేజ్ కాన్సెప్ట్ అనేది గూగుల్ యాడ్స్ లో ఉంది మనకి, రైట్? సో మనం యాడ్ అనేది చూపిస్తాము. ఎవరైనా క్లిక్ చేసి మన పేజ్ లోకి వచ్చారు అంటే వచ్చినందుకు కాను యాక్షన్ జరిగింది. ఆ యాక్షన్ కి కాను యావరేజ్ గా 5.61 రూపీస్ అనేది ఖర్చు అయింది. సారీ. ఓకే, ఇక్కడ చూడండి, డెమోగ్రాఫిక్స్ అంటాం దీన్ని. ఈ పర్టికులర్ యాడ్ అనేది 13 to 17 ఏజ్ వాళ్ళకి, 18-24, 25-34, 35-44, 45-54, ఇదంతా కూడా ఏజ్ గ్రూప్స్ అన్నమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ సార్లు యాడ్ కనిపించింది, ఎవరికి తక్కువ కనిపించింది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కువ కనిపించింది, ఫీడ్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్, ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్, ఏ పొజిషన్ లో మన యాడ్ అనేది కనిపించింది. నెక్స్ట్ లొకేషన్స్ చూస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ తెలంగాణకు పెట్టారు. 25,026. ఓకే, రివ్యూ రావట్లేదు.
1 డే యాడ్ రన్ చేశారు. యాడ్ బడ్జెట్ 2000 ఇచ్చారు. ఓకే. ఎనీవే నెక్స్ట్. డైలీ 2000, ల్యాండింగ్ పేజ్ 533, 5 rupees 33, age groups, again location same. ఓకే. మనం వన్స్ డెప్త్ లోకి దిగితే ఫేస్బుక్ యాడ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే. సో వీఆర్ కమింగ్ టు గూగుల్ యాడ్స్. ads.google. సో గూగుల్ యాడ్స్ లో ఆల్మోస్ట్ మనం షాపింగ్, సెర్చ్ అండ్ డిస్ప్లే యాడ్స్ చూసాం కదా. ఈరోజు మేజర్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఈస్ క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గోల్స్. సెర్చ్ చూసాము, డిస్ప్లే చూసాం, షాపింగ్ అయింది, వీడియో యాడ్స్. ఓకే. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ వీడియో యాడ్స్ ఇన్ గూగుల్ యాడ్స్. ఓకే. మనం ఒక వీడియో అనేది పికప్ చేసుకున్నప్పుడు ఆ వీడియోని ప్రమోట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్ని కూడా గూగుల్ నుంచి ఉంటాయి మనకి. గూగుల్ నుంచి ఇన్ ద సెన్స్ మనం ఎక్కడెక్కడ చూపించుకుంటామో యాడ్స్ అనేవి యూట్యూబ్ మేజర్ గా ఉంటుంది. యూట్యూబే అనుకోండి మొత్తం టోటల్ గా. ఓకే. సో యూట్యూబ్ యాడ్స్ అనుకోండి ఇక్కడ, రైట్. ఓకే. నేను ఇక్కడ వీడియో రీచ్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ గెస్ట్ కన్వర్షన్స్ ఏమంటున్నాడు, యూట్యూబ్ లో యాడ్లు ఇవ్వండి అంటున్నాడు. ఓకే. క్రియేట్ ఎ క్యాంపైన్ వితౌట్ గోల్. నెక్స్ట్ వి యూస్ వీడియో క్యాంపైన్. ఇక్కడ చూడండి, క్రియేట్ ఎ కాంటాక్ట్, క్రియేట్ ఎ క్యాంపైన్ సబ్ టైప్, నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ అగైన్. ఓకే. సో వీడియో చెప్పాను, వీడియోని ఆబ్జెక్టివ్ ఏంటి, వీడియోకి వ్యూస్ కావాలా, లేకపోతే ఎఫిషియంట్ రీచ్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలా, టార్గెట్ ఫ్రీక్వెంట్లీ, మళ్ళీ మళ్ళీ కనిపించిన వాళ్ళకి వేరే వేరే ప్లేసెస్ లో కనిపించాలా, నాన్ స్కిప్పబుల్ రీచ్, మనం వీడియోస్ అన్ని స్కిప్ చేస్తుంటాం కదా, స్కిప్ చేయకుండా జనాలు వీడియో మొత్తం చూసేలాగా ప్లాన్ చేయాలి. డ్రైవ్ కన్వర్షన్స్, ఆ వీడియో ద్వారా నేను ఏదో నా ప్రోడక్ట్ ఏదో ఒకటి పర్చేస్ చేసేలాగా ప్లాన్ చేయొచ్చు. యాడ్ సీక్వెన్స్, tell your story by showing ads in particular sequence to individual viewers with skippable in-stream ads, non-skippable in-stream ads, bumper ads or mix. Okay. ఇది నార్మల్ బేసిక్ ఆప్షన్. ఇది దీని జోలికి వెళ్ళొద్దు. ఆడియో, యూట్యూబ్, సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్మెంట్. ఓకే. సో దీస్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. మనం ఆబ్జెక్టివ్ డిఫైన్ చేసుకునేటప్పుడు మనకి రిక్వైర్డ్ ఆబ్జెక్టివ్ అనేది వర్కౌట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే. either it is skippable ad or non-skippable ad. ఫస్ట్ మన బేసిక్ ఆబ్జెక్టివ్ డిఫైన్ చేసుకున్న తర్వాత క్యాంపైన్స్ లోకి వస్తాము. నెక్స్ట్ వీడియో యాడ్. నేను ఇప్పటికైతే వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలని పెట్టాను. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆబ్జెక్టివ్ అంతా అయిపోయిన తర్వాత అడుగుతున్నాడు క్యాంపైన్ నేమ్. ఓకే. ఇలాగే ఉంచేసాను, యూట్యూబ్ వీడియో వ్యూస్ అండ్ డేట్. ఓకే. గెట్ మోర్ వ్యూస్ విత్ మల్టీ ఫార్మాట్ వీడియో యాడ్స్. ఇది నన్ను అడిగితే ఇప్పటికీ చెయ్యద్దు, ఇది అన్టిక్ చేసేయండి. ఓకే. బిడ్ స్ట్రాటజీ. బిడ్ స్ట్రాటజీ ఇక్కడ చూడండి, ఎంత అమౌంట్ ఇవ్వాలి మనం డైలీ. నేను ఒక 1000 రూపీస్ పెట్టాను. ఓకే. ఎండ్ డేట్ ఏమి ఇవ్వలేదు,
ఎండ్ డేట్ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ అండ్ అగైన్ లొకేషన్స్. విజయవాడ. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజెస్. లాస్ట్ టైం మనం చూసినట్టు తెలుగు, ఇంగ్లీష్ ఈజ్ ఎనఫ్. సి ఒకటి, ఇప్పుడు గూగుల్ యాడ్స్ అనేది మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. వన్స్ మనం హ్యాండ్స్ ఆన్ స్టార్ట్ చేసుకుంటే ఎర్రర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. ఓకే. ఇక్కడ ఏమడుగుతున్నాడు, రిలేటెడ్ వీడియోస్. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఒక యాడ్ పెడుతున్నాను అనుకోండి. జనరల్ గా వీడియో పెట్టే యాడ్ ఒకటి, ఓకే, అలాగే దాంతో పాటు కూడా ఒక రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి మనం యాడ్స్ పెట్టుకుంటాం. ఇది ఆ కాంటెంట్ అంతా కూడా మనదై ఉండాలి, మనది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ లింక్ కాపీ చేశాను. ఓకే, కింద చూడండి. నెక్స్ట్ ఇదేంటి, రిలేటెడ్ వీడియోస్ మాత్రమే స్టిల్. ఈ ప్లేస్ లో యువర్ వీడియో యాడ్, ఈ ప్లేస్ లో అనేది మన యాడ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పాన్సర్డ్ ఉంది, ఇక్కడ స్పాన్సర్డ్ ఉంది. నెక్స్ట్ కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి. మన ఛానల్ నుంచి లేదంటే మన యాడ్ నుంచి వాళ్ళకి రికమెండేషన్ దట్ ఈ 2 వీడియోస్ కూడా మీ పర్టికులర్ ఇంట్రెస్ట్ కి రిలేటెడ్ గా ఉన్నాయి అనేసి ఒక బేసిక్ థింగ్ అనమాట. ఓకే, క్లిక్ ఆన్ డన్. రైట్. చలో. హెల్మెట్ లాగా క్లాస్ యాడ్ గ్రూప్ నేమ్. ఓకే, సో దిస్ విల్ బి ద సెకండ్ స్టేజ్. దీంట్లో ఎవ్రీ టైమ్ మెటా యాడ్స్ లో కానీ లేదంటే గూగుల్ యాడ్స్ లో కానీ ఎవ్రీ టైమ్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి స్టేజెస్ ఉన్నాయి, రైట్? సో ఆ పాయింట్ లో మనకి వీడియో యాడ్స్ లో ఇదొక సెకండ్ స్టేజ్ అని చెప్పొచ్చు. యాడ్ గ్రూప్, ఆబ్జెక్టివ్ టైప్, ఆబ్జెక్టివ్ గ్రూప్, యాడ్ గ్రూప్ అండ్ యాడ్. క్లియర్? ఫస్ట్ స్టేజ్ లో మనం ఆబ్జెక్టివ్ డిఫైన్ చేస్తాము. సెకండ్ స్టేజ్ లో యాడ్ అనేది ఏ కేటగిరీ, ఏ టైప్ ఆఫ్ పీపుల్ కి చూపించాలో డిఫైన్ చేస్తాము. థర్డ్ టైప్ లో, థర్డ్ ప్రాసెస్ లో యాడ్ అనేది ఎట్లా చూపించాలి అనేది డిసైడ్ చేస్తాము. ఓకే, రైట్. యాడ్ గ్రూప్, వీడియో వ్యూస్, అగైన్ నేమ్. ఇక్కడ చూడండి, యాడ్ a name for your audience to save it to your library, optional. Digital marketing and betting. Okay, right. So what is mean by demographics? నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు యూట్యూబ్ లో యాడ్ అనేది ఎవరికి చూపించాలి? ఫీమేల్ కి చూపించాలా, మేల్ కి చూపించాలా అన్నాను. ఇప్పుడు నేను యాడ్ పెడుతుంది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. సో నేను బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా యాడ్ చూపిస్తాను. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోసం ఇస్తున్నానా, సర్వీస్ కోసం ఇస్తున్నానా? అండ్ అగైన్ ఆబ్జెక్టివ్ మనకి క్లారిటీగా ఉండాలి. నేను ఇస్తున్న యాడ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్వీస్.
ఎందుకు అంటే ఇన్ కేస్ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కి రిలేటెడ్ గా యాడ్ ఇచ్చాను అంటే ఏజ్ గ్రూప్ అనేది మారిపోతుంది. కరెక్ట్? ఏజ్ గ్రూప్ నేను మాక్సిమం ఎంత వరకు పెట్టగలుగుతాను? ఒక 34 అనుకోండి. అదే నేను ఇక్కడ సర్వీసెస్ రిలేటెడ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ 25 to 54 దాకా వెళ్ళొచ్చు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, పేరెంట్, నాన్ పేరెంట్, అన్నోన్. యాడ్ అనేది ఎవరికి చూపించాలి? హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఓకే, హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే గూగుల్లో మనం చేసే సెర్చ్ హిస్టరీ, లేదంటే మనం చెక్ చేసే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా, లైక్ లగ్జరీ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇట్లాంటి సెర్చెస్ అన్ని కూడా మనం చేస్తూ ఉంటే గూగుల్ వాడు మన ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అనేది ప్రాసెస్ చేస్తాడు యావరేజ్ గా. ఓకే, ఆ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అనేది గూగుల్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. ఓకే, కానీ ఇదేంటంటే ఫిక్స్డ్ కాదు, స్టాండర్డ్ కాదు, కరెక్ట్ కూడా కాదు. ఓకే, ఇది బేసిక్. ఫస్ట్ అయితే మనం చూసుకోగలిగింది ఏజ్ ఎవరికి చూపించాలి, పేరెంట్, నాన్ పేరెంట్, అండ్ దెన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ లో యాడ్ అనేది ఎప్పుడు చూపించాలి, యూట్యూబ్ లో యాడ్ అనేది ఎప్పుడు చూపించాలి. ఓకే, ఆ పాయింట్ లో ఇప్పుడు మనకి మూవీ యాడ్స్ వస్తుంటాయి, షాపింగ్ యాడ్స్ వస్తుంటాయి, రైట్? లేదంటే కోర్సుకి రిలేటెడ్ గా కూడా వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యాడ్ ఎవరికి చూపించాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓపెన్ ఆన్లైన్ కోర్స్, రైట్? ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఎవరైతే సర్చెస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే నా యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, డీటెయిల్డ్ టార్గెటింగ్. ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్ గురించి మనము ఫేస్బుక్ యాడ్స్ లో ఇన్ డెప్త్ గా చూసాము, రైట్? ఇన్ డెప్త్ గా ఈ డీటెయిల్ టార్గెటింగ్ అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటనేది చూసాము. సేమ్ అదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో బేసికల్లీ ఇది ఏంటంటే ఇంట్రెస్ట్ అండ్ డీటెయిల్డ్ డెమోగ్రాఫిక్స్. యూట్యూబ్ లో ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే జనాలు ఇప్పుడు ఒక గేమింగ్ రిలేటెడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే, గేమింగ్ రిలేటెడ్ గా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటే ఆ గేమింగ్ రిలేటెడ్ చూసే వాడికి నేను PS7 ఇట్లాంటి ప్లే స్టేషన్స్ ఇట్లాంటి యాడ్స్ చూపిస్తే నాకు యూజ్ ఉంటుంది. అదే సినిమాలు చూసేటోడికి నేను గేమింగ్ PS7 గురించి యాడ్ చూపించాను అంటే దానివల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఎందుకు? ఇద్దరు సిమిలర్ ఆడియన్స్ కాదు కాబట్టి. ఈ ఇంట్రెస్ట్ అనేది డీటెయిల్డ్ డెమోగ్రాఫిక్స్ అనేది కంప్లీట్ గా ఒక కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మనం డిఫైన్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ అనే సర్వీస్ ఉన్నప్పుడు నా కస్టమర్ యూట్యూబ్ లో ఎట్లా వెతుకుతాడు, ఏమేమి సర్చెస్ చేస్తాడు అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకొని ఆ టార్గెటింగ్ అంతా కూడా దీంట్లో కంప్లీట్ చేయాలి. ఓకే, రైట్. యువర్ డేటా, ఫస్ట్ పార్టీ డేటా కెన్ హెల్ప్ అస్ రీచ్ మోర్ కస్టమర్స్. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే మనం గనక డేటా మెయింటైన్ చేసుకుంటే ఆ డేటా అనేది దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకొని ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి, ఈమెయిల్ ఐడీస్ అన్ని కూడా దీంట్లో వర్కౌట్ చేసుకొని ఈ మెయిల్ ఐడీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం యూట్యూబ్ లో యాడ్స్ చూపించవచ్చు. బట్ వి యాజ్ అ బిగినర్స్, మనం బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం బేసికల్లీ ఫస్ట్ నుంచి బేసిక్ గా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఇన్ కేస్ మన వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ వ్యూవర్స్ ఎవరైతే మన వెబ్సైట్ లోకి వచ్చారో, ఏ పేజెస్ లో ఉన్నారో ఆ డేటా అంతా గ్యాదర్ చేసుకుని వాళ్ళకి మాత్రమే మన యాడ్ అనేది చూపిస్తాం. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా అమెజాన్ కానీ ఏదైనా సమ్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ ఏం కొనకుండా బ్యాక్ వచ్చేసారు అనుకోండి, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అనేది మనకి యూట్యూబ్ లో యాడ్ వస్తూ ఉంటుంది. సో అది ఎట్లా టార్గెట్ చేస్తారు అంటే ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కు మనం టార్గెట్ చేస్తాము. రైట్, నెక్స్ట్ అడిషనల్ ఆడియన్స్ సెగ్మెంట్.
పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ సర్చ్ యాక్టివిటీ. ఇది ఇలాగే ఉంచేసేయండి. ఎవరది? అన్మ్యూట్ చేయండి, అది ఎవరు? చెప్పండి అన్మ్యూట్ చేయమని. నెక్స్ట్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్, ఇది కూడా ఇప్పటికి అవసరం లేదు. నెక్స్ట్ కీవర్డ్స్ వచ్చాయి. కీవర్డ్స్ అంటే గూగుల్ యాడ్స్ లో సెర్చ్ యాడ్స్ లో మనం చూసాము. నేను యూట్యూబ్కి వెళ్ళి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్లైన్ కొట్టాను. ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. నెక్స్ట్ ఈ పర్టికులర్ వీడియో అనేది ప్లే చేస్తున్నారు. జాగ్రత్తగా చూడండి. స్టార్టింగ్ లో యాడ్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్టికులర్ యాడ్స్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచి వర్కౌట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ప్లే అవుతుంది, కానీ దీనికి ముందే నేను స్టూడెంట్ ఎవరైతే ఈ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్లైన్ కోసం ఈ వీడియో చూస్తున్నాడో ఆ స్టూడెంట్ ని నేను టార్గెట్ చేసి ఆ స్టూడెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ లేదంటే ఆ స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ నేను తీసేసుకొని వాళ్ళతో మాట్లాడాలి. ఓకే, ఆ పాయింట్ లో సేమ్ కీవర్డ్ చూడండి. సేమ్ ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఈ సెంటెన్స్ నేను కీవర్డ్ లాగా తీసుకున్నాను. ఓకే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్లైన్. ఓకే, లర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇలా 2 కీవర్డ్స్ పెట్టాను. ఈ కీవర్డ్స్ కి రిలేటెడ్ గా ఎవరన్నా ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో చెక్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ మన యాడ్ అనేది కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ టాపిక్స్, మనం పెట్టబోయే యాడ్ అనేది దేని కిందకు వస్తుంది. రైట్, చూడండి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెటింగ్, బ్రాండ్ అండ్ మేనేజ్మెంట్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అఫిలియేట్. ఈ ఆప్షన్స్ అన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో నథింగ్ బట్ ఈ రిలేటెడ్ ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా నా వీడియో అనేది చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి, నా యాడ్ అనేది చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫైనల్ స్టేజ్, క్రియేట్ యువర్ వీడియో యాడ్స్. ఈ ఫస్ట్ బిఫోర్ మనం ఏం చేసాము, యాడ్ స్టార్టింగ్ లో ఒక 2 రిఫరల్ వీడియోస్ ఇచ్చాము. ఏది మన యాడ్ చూసేటప్పుడు మన యాడ్ కింద కనిపించడానికి. ఇది చూడండి ఒకసారి, ఇదే లింక్ నేను కాపీ చేశాను. రైట్, ఇక్కడ పేస్ట్ చేశాను. నేను ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ చేశాను. రైట్, ఈ వీడియో అనేది చూసే ఫార్మాట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఆ వీడియో చూసి జనాలు ఎవరైనా క్లిక్ చేస్తే యాడ్ పైన ఎక్కడికి వెళ్ళాలి. ఓకే, రైట్, కాల్ టు యాక్షన్. బుక్ నౌ. ఓకే, అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, చెప్తాను. సో ఈ స్టేజ్ లో మనం ఏం చేసాము, మనం యాడ్ పెట్టబోయే వీడియో అనేది తీసేసుకున్నాము. ఓకే, బట్ ఇక్కడ చూడండి ఒక థంబ్ రూల్ ఏంటంటే 3 minutes కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ యాడ్స్ పెట్టద్దు.
ఓకే. 3 మినిట్స్ కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న యాడ్స్ పెడితే అవి అంత సరిగ్గా పెర్ఫార్మ్ అవ్వవు. మనం యాడ్ పెట్టేది యావరేజ్‌గా ఒక 1 మినిట్, 2 మినిట్స్ ఉన్న యాడ్సే పెట్టాలి. ఎందుకు అంటే కస్టమర్‌కి లేదంటే స్టూడెంట్‌కి ఓపిక ఉంటది వీడియో మొత్తం చూడడానికి. యాడ్ పెట్టడానికి నా మేజర్ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ డేటా తీసుకోవాలి. వాళ్ళ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఫిల్ చేయాలి నేను. ఆ పాయింట్‌లో నేను 2, 3 మినిట్స్‌లో కంటెంట్ మొత్తం చెప్పేసి వాళ్ళ మెయిల్ ఐడీ అవి ఇస్తే, ఆ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా కాల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మనం డిజిటల్ మార్కెటింగ్ చేసేది మేజర్ రీజన్ ఏంటి అంటే లీడ్స్ కోసం. ఆ లీడ్ కరెక్ట్‌గా పుల్ ఔట్ చేయకపోతే, లేదంటే లీడ్ పుల్ ఔట్ చేయడానికి కరెక్ట్‌గా ప్లాన్ చేయకపోతే, రిమైనింగ్ వర్క్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో, ఆ పాయింట్‌లో ఇక్కడ నేను 3 నిమిషాల కంటే ఎక్కువ వీడియో పెడితే, స్టూడెంట్‌కి అంత ఓపిక ఉండదు కాబట్టి స్కిప్ చేసేస్తాడు. అదే 2 మినిట్స్‌లో మొత్తం చెప్పేసాననుకోండి ఫిల్ యువర్ డీటెయిల్స్ అని. ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ ఔట్ చేపించుకోవడానికి స్టూడెంట్‌తో ఈజీగా ఉంటుంది. ఓకే. రైట్. మాక్సిమం సిపివి బిడ్. వాట్ ఈస్ మీన్ బై సిపివి? ఇక్కడ ఫస్ట్ లో నేను ఆల్రెడీ ₹1000 డైలీ బడ్జెట్ అనేసి ఇచ్చేసాను. రైట్. డైలీ ₹1000 అనేసి ఇచ్చాను. బట్ లాస్ట్ కి వచ్చేసరికి నన్ను అడుగుతుంది మాక్సిమం సిపివి ఎంత అని. వాట్ ఈస్ మీన్ బై సిపివి? కాస్ట్ పర్ వ్యూ. యువర్ మాక్సిమం సిపివి, కాస్ట్ పర్ వ్యూ. బిడ్ ఈస్ ద హైయెస్ట్ అమౌంట్ యు ఆర్ విల్లింగ్ టు పే ఫర్ సమ్వన్ టు వ్యూ యువర్ వీడియో యాడ్. అంటే ఈ సిపివి అనేది ఒక వీడియో అనేది మనది ఎవరైనా చూసినప్పుడు ఆ వీడియో మొత్తం చూసినందుకు గాను మనము యూట్యూబ్ వాడికి లేదంటే మనము గూగుల్ వాడికి పే చేసే మాక్సిమం అమౌంట్. నేనంటాను ఒక ₹10 అనేది ఒక్కొక్క యాడ్‌కి నేను ఇస్తాను అని చెప్తాను. ఓకే. ₹10 ఒక వ్యూకి ఇస్తాను అని చెప్తాను. అండ్ నెక్స్ట్ క్రియేట్ క్యాంపెయిన్. యూట్యూబ్ యాడ్ ఎంత సింపుల్ గా ఉందో చూసారా? క్యాంపెయిన్ అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎర్రర్ ఏం రాకపోతే మన పని జరిగినట్టు. ఇక్కడ ఎర్రర్ ఏమన్నా వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆ ఎర్రర్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే. మనం క్రియేట్ చేసిన యాడ్ ఇది. ఇక్కడ చూడండి, యాడ్ అండర్ రివ్యూ స్టేటస్ పెండింగ్ ఇంప్రెషన్స్ 0, కాస్ట్ 0.00, యావరేజ్ సిపివి 0. ఓకే. వన్స్ మన యాడ్ అనేది పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ యాడ్ అనేది యాక్టివ్ ఉంటుంది, స్టేటస్ యాక్టివ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, యాక్టివ్ ఉంటుంది, ఇంప్రెషన్స్ పెరుగుతాయి. ఇంప్రెషన్ అంటే మన యాడ్ కనిపించడం మాత్రమే. జనాలు స్కిప్ చేసేస్తే మనకి ఇంప్రెషన్ వస్తుంది కానీ కాస్ట్ పర్ వ్యూ అనేది జరగదు. ఓకే. సో దిస్ ఈస్ బేసిక్స్ ఆఫ్ యూట్యూబ్ యాడ్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది నాకు ఓవర్ వ్యూలో చూపిస్తుంది. క్యాంపైన్ ఓపెన్ చేస్తే క్యాంపైన్స్, ఇక్కడ చూడండి వీడియో వ్యూస్, డేట్, అమౌంట్ ఎంత ₹1000 ఇచ్చాను, క్యాంపైన్ టైప్ యూట్యూబ్, ఖర్చు అయింది అమౌంట్ 0. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అవుట్ యూట్యూబ్ యాడ్స్. ఓకే. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా యూట్యూబ్ యాడ్స్ లో? మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, మనం ఏమేం చేసాం ఈ యాడ్ లో. క్యాంపైన్ నేమ్, యాడ్ గ్రూప్ స్టేటస్, బిడ్డింగ్, కాస్ట్ పర్ బిడ్డింగ్ ఎంత ఇచ్చాము, కాస్ట్ పర్ వ్యూ కి ₹10 ఇచ్చాము. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే. రైట్. సో కాస్ట్ పర్ వ్యూ అనేది ₹10 చొప్పున పెట్టాము. యాడ్ అనేది స్కిప్పబుల్ లో ఉంది. సో ఇది మన యాడ్ అనేది పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే. సో యూట్యూబ్ యాడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం చూసి ఆల్మోస్ట్ ఒక 4 క్యాంపెయిన్లు చూసాం కదా. 4 క్యాంపెయిన్స్ లో
ఫస్ట్ క్యాంపైన్ సర్చ్ యాడ్ ఉంటుంది, సర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్, షాపింగ్ యాడ్, వీడియో యాడ్. ఓకే, ఇప్పుడు ఈ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే షాపింగ్ యాడ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఈజీ ఏంటి అంటే యూట్యూబ్ యాడ్. ఓకే, ఈవెన్ సర్చ్ యాడ్ లో కూడా కీవర్డ్స్ కొంచెం మిస్ అయినా కూడా యాడ్ పర్ఫార్మెన్స్ అంతా దెబ్బతింటుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ యూట్యూబ్ యాడ్స్ లో. నెక్స్ట్ వీడియో యాడ్ అయిపోయింది. సి యాప్ రెండు ఇప్పుడే కంప్లీట్ చేసేస్తున్నాను. యూట్యూబ్ లో యాప్ ఇన్స్టాల్స్ కోసము మనము ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. డ్రైవ్ డౌన్లోడ్స్ అండ్ గ్రో ఎంగేజ్మెంట్ ఫర్ యువర్ యాప్. ఓకే, సెలెక్ట్ క్యాంపైన్స్ అప్ టైప్. యాప్ ఇన్స్టాల్స్ కావాలి నాకు, ఇన్స్టాల్స్ క్లిక్ చేశాను. సెండ్ యువర్ మొబైల్ యాప్స్ ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ లో ఉంది, ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్. ఓకే, ఆండ్రాయిడ్ అనేది బేసిక్ కాబట్టి ఆండ్రాయిడ్ పెట్టాను. అండ్ ఈ రెండు యాడ్స్ ఎందుకు కంప్లీట్ చేసేస్తున్నా అంటే ఇదంతా మనం ఫోకస్ గా వర్కౌట్ చేయం ఎక్కువ. యూట్యూబ్ చేస్తాం కానీ యాప్ అనేది చాలా రేర్ గా ఉంటుంది మనం చూసిన చోట. ఇక్కడ చూడండి, యాప్ లింక్ ఇవ్వాలి. సారీ, స్క్రీన్ కనిపించకపోతే ఒకసారి చెప్పండి. యాప్ లింక్ షేర్ చేశాను.